చూడండి ఫ్రెండ్స్, రైతుతో మాట్లాడదాం. ఇక్కడ రైతు అనేది ఉన్నారు. దేవుడు ఏం వేస్తున్నారండి బాబాయ్ గారు ఇప్పుడు దీంట్లో? చేస్తున్నామండి. పొచ్చానా? అవునండి. ఎంత వయసు వచ్చినా కానీ మీరు టెక్నికల్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నానండి. మానకూడదు, రైతు మానైతే ఉందండి. అవునవును, రైతు మానేస్తే అంత ఎసుమంటి వాడికే నిలువ ఉండదు. ఎంత సంపాదించుకున్నా ఇప్పుడు దీని మీద కవర్ వేస్తారు మీరే? కవర్ వేస్తామండి. చాలా టెక్నిక్ గా చేస్తున్నారు ఎక్సర్సైజ్. కవర్ వేసి దాని మీద పాదులు పెడతారు, పుచ్చగింజలు పెడతారు. ఇప్పుడు శుభ్రంగా ఉండాలి బాబాయ్ రైతులు అనేది. కొంతమంది గ్రహిస్తలేదు, ఎంత కష్టపడ్డా కానీ ఇక్కడే ఉండిపోతున్నాం మనం. జాగ్రత్త చేయి బాబాయ్. మరి చేస్తాం, జాగ్రత్తగా చేయాలనే కదా ఈ సంవత్సరం కొత్తగా అందరం చూసి మనం. అవునవును, అంటే అందరు ఇక పని చేస్తాకి ఎవడు ఒప్పుకుంటలేదు. అవును, ఎవరిని పిలిచినా ఎవరు రావట్లేదు. అన్నది ఏం చేస్తున్నారు, ఈ డ్రిప్పుల మీద వెళ్తేనే రైతు వ్యవసాయం చేయగలుగుతాడు, లేకపోతే వ్యవసాయం చేయలేడు. నెంబర్ 1 పాయింట్ కానీ పెట్టావు బాబాయ్. అది డ్రిప్ లేకపోతే గంటకు వచ్చే 2 గంటలు పని చేసి 500 ఇవ్వమంటున్నాడు. ఎక్కడ ఇస్తాం మనం? అవునవును, వచ్చే దాంట్లోనే సగం ఆయనే పట్టుకుపోతే వ్యవసాయం ఏం చేస్తాడు? మాట కరెక్ట్ బాబాయ్. ఏం కొత్తావంటే ముందల ఎంత ఇస్తావు అది రేటు? అవును, 500 ఇస్తావా, 600 ఇస్తావా? గంటలు ఉన్నాయి, 2 గంటలు ఉన్నాయి పని. అది అయిపోయినప్పుడు వెళ్ళిపోతాం, సాయంకాలం దాకా పని చేయం. అదేనా నీళ్ళు మొత్తం తడి మొత్తం అవదుగా? అవదు. మన డ్రిప్ ఉండటం వలన నీకు గంటలో మొత్తం తడి అనేది తడిసిపోద్ది. అవును, అందుకని ప్రతి ఒక్క రైతు ఇప్పుడు నువ్వు దీన్ని తడేట్టాలంటే దగ్గర మినిమం ఒక తడికి వచ్చేసి 2500-3000 ఖర్చు పెట్టాలి కూలీలకి ఒక తడికే. మన డ్రిప్ అయితే గంటలో తడిసిపోద్ది, మొత్తం సేరు మొత్తం తడవడం జరిగింది. అందుకని ఇప్పుడు ప్రతి ఒక్క రైతు డ్రిప్పుల మీద ఆధారపడిపోయారు. ఇక మనుషులు ఎవడ పని చేస్తే ఒప్పుకుంటారు. అవునవును, చిన్న రైతు అయినా పెద్ద రైతు అయినా డ్రిప్ ఉండాలి. డ్రిప్ లేకపోతే ఎక్సైజ్ లేదు, చేయలేడు. ఇక ఎందుకంటే ఇక మనుషులు కానీ వ్యవసాయం పని చేయడానికి ఎవడు ఒప్పుకుంటారు. చెప్పు ఈ బయటికి తిరగటానికి అలవాటు పడిపోయాడు, ఎవడు వ్యవసాయం పనికి రాడు. అవునవును, ఓకే బాబా, శుభ్రంగా చేయి. మరి అయితే అది వేస్తున్నాం చూడండి, చూపు మీద అనేది మనం ఇప్పుడు వేస్తున్నాం. అవి సూప్ కట్లు మంచి కవర్లు వేయకండి. కొత్త కట్ట కదా, ఫస్ట్ టైం జాగిలితే జాగిలిపో. పైకి బాబాయ్ జాగిలనే తమ్ముడు, జాగిళ్ళు ఒక రౌండ్ జాగిలితే జారద కెట్టు. ఓకే రైట్, వెళ్ళని కడకి వెళ్ళిపో. ఇప్పుడు కట్ చేద్దామా? కడకి వెళ్ళిపోవాలి. అది కడకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ సాలేలకు వచ్చింది అదే రకంగా వేసుకుంటే ఎక్కడ వంగదు సూపు. చూడండి ఫ్రెండ్స్, పెద్ద ఆయన కూడా ఎలా చేస్తున్నాడు వ్యవసాయం, లేటెస్ట్గా చేస్తున్నాడు. ఈయన కూడా అంత వయసు ఉన్నా కానీ మంచిగా మీద వ్యవసాయం పుచ్చపోదలు అనేది చేస్తున్నాడు ఆయన. రైతులు అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, కష్టాన్ని నమ్ముకుంటారు రైతులు అంటే. మరి ఇలాగే ఉంటాయి వ్యవసాయాలంటే. భూదేతలు నమ్ముకున్న వాళ్ళు ఎవరు పోడవరు. ఏది అదే సెంటర్. కట్లు నాలుగు సరిపోతాయి. ఇక తెచ్చావు ఇక్కడికి? ఈ మూల తెచ్చావా? ఈ మూలకి ఇలా వస్తాయి ఫ్రెండ్స్. మరి మెయిన్ లైన్ సబలైన్ అది ఇలా రావటం జరిగింది. పుచ్చపాదులు ఫ్రెండ్స్, ఇది పుచ్చపాదులు. చిలక చూడండి ఎలా ఉందో. ఇవన్నీ ఎవరైనా చూస్తున్నాను రైతు బిడ్డ ఛానల్. ఎవరైనా లైక్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ గేట్ వాళ్ళు వస్తాయి, అవి కూడా చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, రైతు ఎంత హుషారుగా ఉన్నాడు ఆయన.